హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. అదే బిఫోర్ అండ్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ టిప్స్ ఫర్ బేబీస్. ముందుగా మీ పిల్లలకి లేట్గా లేచే అలవాటు ఉంటే ఎర్లీ మార్నింగ్ లేపడానికి ట్రై చేయండి. మా పాప అయితే మార్నింగ్ 6కే లేస్తుంది, కాబట్టి నో ప్రాబ్లం. వ్యాక్సినేషన్స్ అనేవి మార్నింగే ప్రిఫరబుల్, సో ఎర్లీ మార్నింగ్ లేస్తే మంచిది. ఫీడింగ్ అనేది 1 అవర్ బిఫోర్ గోయింగ్ టు హాస్పిటల్ ఉండేలాగా చూసుకుంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఆకలి లేకుండా ఉంటుంది, కోఆపరేట్ చేస్తారు ఇంజెక్షన్స్ వేయడానికి. ఫోర్స్ ఫీడింగ్ మాత్రం చేయకండి, తర్వాత పిల్లలకి వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బేబీస్ ఎంత తింటే అంత తినిపించండి. ఫీడింగ్ ఇచ్చిన వెంటనే కాకుండా 1 అవర్ తర్వాత పిల్లలకి స్నానం చేపించి రెడీ చేపించేసి కొంచెం సేపు ఆడుకోనివ్వండి. దాని తర్వాత వ్యాక్సిన్ వేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయించడానికి కుదరదు ఇమీడియట్గా, సో ముందే రెడీ చేసేయండి. మార్నింగ్ ఎర్లీ అవర్స్ అపాయింట్మెంట్ తీసుకోండి. దానివలన మార్నింగ్ మనకి ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ లేకుండా స్టార్టింగ్లోనే మనకి వ్యాక్సిన్స్ వేసేసి పంపించేస్తారు. మనం కూడా ఇంటికి త్వరగా వచ్చేయచ్చు. బేబీ పెయిన్ రిలీఫ్ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత. మార్నింగ్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత యూజువల్గా పిల్లలు పడుకొని లేస్తారు. అలా కాకుండా పిల్లల్ని పడుకోకుండా ఆడుకొని ఇస్తే బెటర్. ఎందుకంటే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత పెయిన్ తెలియకుండా వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టొచ్చు అనమాట. అందుకని స్లీప్ అవాయిడ్ చేస్తే బిఫోర్ గోయింగ్ టు వ్యాక్సినేషన్ మంచిది. నెక్స్ట్ వ్యాక్సినేషన్ హాస్పిటల్ వచ్చేసి మీ ఇంటికి దగ్గరగా ఉండేలాగా చూసుకోండి. దూరంగా ఉంటే రిటర్న్ వచ్చేటప్పుడు బేబీ పెయిన్ తోటి ఏడ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మీకు ఇంటికి దగ్గరగా ఉండేలాగా చూసుకోండి. ఏ రకమైన వ్యాక్సిన్ అయినా కూడా చిన్న ప్రిక్కింగ్ పెయిన్ అయినా ఉంటుంది. ఆ వ్యాక్సిన్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ తోటి వచ్చే పెయిన్ కాకపోయినా జస్ట్ ప్రిక్ చేసినందుకైనా పెయిన్ ఉంటుంది పిల్లలకి. పెయిన్లెస్ వ్యాక్సిన్ కానీ పెయిన్ వ్యాక్సిన్ కానీ ఏదైనా కూడా. సో ఖచ్చితంగా పిల్లలు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఏడుస్తారు. అందుకనే ముందు ఫీడింగ్ అండ్ నిద్ర కూడా పోనివ్వకుండా చేసింది. ఇమ్మీడియట్గా ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఫీడింగ్ ఇచ్చేస్తే పిల్లలు హాయిగా నిద్రపోతారనమాట. దానికోసమే మనం ఎర్లీగా లేచి ఎర్లీగా అపాయింట్మెంట్స్ తీసుకొని ఎర్లీగా వెళ్ళి వచ్చేస్తే ఏమవుతుందంటే ఫీడింగ్ ఇచ్చేసి తర్వాత పడుకుంటారు. వాళ్ళ పెయిన్ కూడా తగ్గుతుంది కొంచెం. ఇన్ కేస్ పిల్లలు ఇమీడియట్గా ఫీడింగ్ తీసుకోలేదు, నిద్రపోలేదు అంటే కనుక వెంటనే ఐస్ ప్యాక్ అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ½ అవర్ తర్వాత అలా లేపిన తర్వాత అయినా కూడా ఐస్ ప్యాక్ అప్లై చేయొచ్చు అనమాట. లెట్ దెమ్ కంఫర్ట్ ఇన్ దేర్ కంఫర్ట్ జోన్. లేదా పడుకున్నప్పుడైనా కూడా ఐస్ ప్యాక్ అప్లై చేయొచ్చు అనమాట. నేనైతే మా పాప కొంచెం సేపే పడుకుంటుంది కాబట్టి లేచిన తర్వాత ఐస్ ప్యాక్ అప్లై చేద్దాం అనుకున్నాను. బట్ లెగ్స్ని ఎక్కువగా మూమెంట్ చేయకుండా రెస్ట్ ఇస్తే చాలా మంచిది, పెయిన్ లేకుండా ఉంటుంది. తర్వాత ఐస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. వాళ్ళని ఆడిపిస్తూ డైవర్ట్ చేస్తూ అప్లై చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే కొంచెం కూల్గా ఉంటుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేయకుండా ఒక మస్లిన్ క్లాత్ మీద తీసుకొని అప్లై చేస్తున్నాను. మరీ ఎక్కువ కూల్నెస్ తోటి నంబ్ అయిపోతుంది అని చెప్పేసి. ఐస్ ప్యాక్ అప్లై చేయడం వలన ఎక్కువ పెయిన్ అండ్ స్వెల్లింగ్ రాకుండా ఉంటుంది, పిల్లలకి రిలీఫ్గా ఉంటుంది. అండ్ వాళ్ళని డే టైంలో ఎక్కువ నిద్రపుంచకండి. నైట్లోనే పెయిన్ ఎక్కువగా వస్తుంది అనమాట. నైట్లో నిద్ర రాకుండా పెయిన్ తోటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఏడ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డేలో ఎంత వీలైతే అంత నిద్రపోనివ్వకుండా ఆడుకోనివ్వండి. దానివల్ల నైట్ నిద్ర లేవకుండా హాయిగా పడుకోగలుగుతారు. డే అంతా పడుకుంటే మళ్ళీ రాత్రి నిద్రపోవడానికి కష్టం అవుతుంది. వాళ్ళకి ఈవినింగ్ నుంచి పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది లైట్గా, కానీ అందరికీ ఒకేలాగా ఉండదు కదా. చూసుకొని మీ పిల్లలకి ఎలా ఉందో దాన్ని బట్టి మీరు పడుకోబెట్టచ్చు. ఇక్కడ మెయిన్ నేను డిస్కస్ చేయాలనుకున్నది ఏంటి అంటే, నేను ఒక మిస్టేక్ చేశానండి. దానివల్ల మా పాప నైట్లో లేచి కొంచెం సఫర్ అయ్యింది మైల్డ్ పెయిన్ తోటి. మైల్డ్ పెయిన్ అండ్ మైల్డ్ ఫీవర్ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీ వ్యాక్సిన్స్ అండి. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరూ చేయకండి. నేనేం చేశానంటే మిస్టేక్, పడుకునే ముందే పెయిన్ మెడికేషన్ ఇవ్వలేదు. పీడియాట్రిషియన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారండి పెయిన్కి, ఫీవర్కి. పెయిన్ లేదు కదా, ఫీవర్ లేదు కదా, బేబీ బాగానే ఆడుకుంటుంది కదా అని వేయలేదు. కానీ లేట్ నైట్లో పెయిన్ రావడం వల్ల తను లేచింది. మీరు అలా చేయకండి. నేను కూడా